హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం నేను మీ అందరూ ఇంట్లోనే చక్కగా చేసుకొని టేస్టీగా తినేటట్టుగా ఉండేటట్టుగా కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను అనమాట. కాకరకాయ కారం అది ఎలాగా ఏంటనంటే ఉల్లిపాయలు మనం అలాగే కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా వేగిన తర్వాత దానిలోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు వేసి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం చిదగొట్టి దాంట్లో వేసేసేసి కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని అండ్ నెక్స్ట్ అదే ఆయిల్లోని శనగపప్పు అలాగే పలుకులు అలాగే చూసారది ధనియాలు ఒక టేబుల్ స్పూను, 3 ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసి దాన్ని కూడా కొంచెం రోస్ట్ అయినట్టు చూసుకొని జస్ట్ లైట్గా తీసేసేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ వేసేలోపు నెక్స్ట్ మనం కాకరకాయలు కట్ చేసుకొని చేయాలి. అది ఎలా ఏంటని చూపిస్తాను. చూసారా, కాకరకాయలు మనకి ఈ సైజులో ఉండాలి, అంటే ఇంత 1 ఇంచు మందంలోనే మనం కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. కట్ చేసేసి దాని లోపల ఉన్నదల్లా మనం మొత్తం క్లీన్ తీసేసేసి పిక్కలు అవి ఇలా వేపుకోవాలి. ఓకేనా? ఏంటి ఈ అమ్మాయి కడగలేదు చేయలేదు ఆ ప్రాసెస్ చెప్పలేదని అనుకోకండి. ఎప్పుడైనా మనం ఏం తీసినా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కడిగే తీసుకుంటాం కదా. సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని 1 ఇంచు సైజులోనే కట్ చేసుకొని దాని లోపల ఉన్న పిక్కలు మొత్తం తీసేసేసి ఇలా ఒక కళాయిలోని ఆయిల్ కొంచెం వేసుకొని దీన్ని లైట్గా అంటే మనకు కొంచెం సాఫ్ట్ అయినట్టుగా ఉండేటట్టుగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసేసుకొని దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రెడీగా అన్నీ వేపుకొని అది ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కారం అలాగే కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. పేస్ట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇదిగోండి వేపేసాను కదా. సో ఇలా కొంచెం మనకి సాఫ్ట్గా వచ్చినంత వరకు వేపుకొని తీసేసేయాలన్నమాట. తీసేసి కొంచెం సేపు చల్లారి పెట్టుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా వెల్లుల్లి కారం, దీన్ని ఇప్పుడు ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను నేను మీకు. పెద్ద కాకరకాయలే కాదండి, మనం చిన్న కాకరకాయలు తీసుకున్నా సరే వాటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే చివర్లు కట్ చేసుకొని అటు చివర ఇటు చివర ఎండింగ్స్ అండ్ వాటిని చిన్న చిన్న ఘాట్లుగా మెడల్లో సైడ్స్ ఇలా పెట్టేసేసి దాని లోపల ఉన్న పిక్కలు అన్నీ తీసేసేసి ఆయిల్లో ఇట్లా